అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు కొనసాగిద్దాం. ఇంతకుముందు వీడియోలో 22వ లేఖ వరకు పఠించాం. ఇప్పుడు 23వ లేఖ సూర్యనాగమ్మ గారు వారి అన్నయ్య గారికి రాసింది. 16 జనవరి 1946లో వ్రాశారు. ఆ లెటర్కి హెడ్డింగ్ అంటే దానికి గోపూజ అనే పేరు పెట్టారు. ఇక లేఖలోకి వస్తే నిన్న కనుమ పండుగ కదూ. ఈ పండుగకు అన్ని ప్రాంతాలలో పశువులకు అలంకారం చేసి పొంగలి పెడతారు. ఆశ్రమంలో కూడా నిన్న ఉదయం రకరకాల పిండి వంటలు వండి దండలుగా గుచ్చి మెడలో వేసి నందిని పూజించడమే కాక గోశాల ముందర ముగ్గులు పెట్టి రంభాస్తంభాలు అరటి అవి నాటి పచ్చాకు తోరణాలు కట్టి గోవులన్నిటికీ స్నానం చేయించి నుదుట పసుపు కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరించి పొంగలి పెట్టి మంత్రాలు చదివి టెంకాయలు కొట్టి గోపూజ చేశారు. లక్ష్మి ఆ గోవులకు రాణి కదా, ఆమె శోభను చూచితీరాలి. నొసట పసుపు రాసి కుంకుమ పెట్టారు. మెడలోనూ కొమ్ములకు చామంతి, గన్నేరు, దవనం, రోజా ఇంకా ఎన్నెన్నో రకాల పూలు మాలలుగా కట్టివేసి వండిన గారెల దండ, అప్పాల దండ, చక్కిలాల దండ, మణుగుబూరెల దండ, జంతికల దండ మొదలైనవి, అరటిపళ్ళు, చెరకు ముక్కలు, కొబ్బరి ముక్కలు మొదలైనవి విడివిడిగా దండలు గుచ్చి మెళ్ళో వేశారు. అంతటితో తృప్తి చెందని పశువుల కాపరి తన ఇంట్లో సొంతంగా వండిన జంతికల దండ మరొకటి తెచ్చి దాని మెడ నింపాడు. ఇదేమిరా అని నిరంజనానంద స్వామి అడిగితే, ఏటేటా నా మామూలిది స్వామి అని సగర్వంగా బదులిచ్చాడా కాపు. ఇలా లక్షణంగా అలంకరింపబడి కామధేను వల్లే కన్నుల విన్నోర్చుతున్న ఆ లక్ష్మమ్మను చూస్తే సంతోషంతో నా మనసు ఉప్పొంగి కడుపు నిండినట్లు అనిపించింది. 9:15కు బయటికి వెళ్ళిన భగవాన్ ఆ బిడ్డలను ఆదరించడానికి 10 గంటలకు గోశాలకు వచ్చారు. లక్ష్మి ప్రక్కనే కుర్చీ మీద కూర్చుని ఆమె అలంకారం చూసి ఆనందిస్తూ ఉంటే భక్తులు నా కర్మణ ఇత్యాది చెబుతూ కర్పూర హారతులు ఇచ్చారు. కొందరు భక్తులు లక్ష్మికి ఫోటో తీస్తామన్నారు. గుంపులు కూడిన భక్త బృందాన్ని పక్కకు తప్పుకోమని గోశాల మధ్యకు ఆమెను తీసుకువస్తే తల ఊపుతూ వయ్యారంగా నిలిచిందాయమ్మ. భగవాన్ లేచి వచ్చి ప్రక్కన నిలబడి ఎడమచేత ఆమె శిరము ఒళ్ళు నిమురుతూ ఉండమ్మా ఉండు, సరిగా ఉండు అని పలికేసరికి ఆ ఒప్పుల కుప్ప నిమీలిత నేత్రాలతో సమాధిస్థవలే కదలక నిలిచింది. శ్రీరమణులు వామహస్తం ఆమె వీపున ఆనించి దక్షిణ హస్తంతో దండం పట్టుకుని ఠీవిగా నిల్చుంటే ఫోటోగ్రాఫర్లు 2, 3 ఫోటోలు తీశారు. ఆ దృశ్యం చూచి తీరాలి సుమా. శ్రీవారు తమ అమృతహస్తంతో ఆమె నోటికి పళ్ళు, గారెలు అందిస్తుంటే మరొక ఫోటో తీశారు. నీవిక్కడికి వచ్చినప్పుడు అవన్నీ చూడవచ్చును. లక్ష్మీ సహితంగా భగవానులా గోశాల మధ్య ఉన్నప్పటి ఆ దృశ్యం చూస్తే రేపల్లెలోని గోపాలకృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు. అదిగాక బ్రహ్మవైవర్త పురాణంలో కృష్ణుడు గోలోకనాథుడగు పరమాత్ముడని, ప్రకృతియే రాధయని చెప్పబడి ఉంది. అవినాభావ సంబంధం గల ప్రకృతి పురుషులే రాధామాధవులు అని ఆ పురాణ సిద్ధాంతం. శరీరం కొంచెం ఎడమ ప్రక్కకు ఒరిగేటట్లు ఠీవిగా నిలిచి ఆ చెయ్యి లక్ష్మిపైన పెట్టి కుడి చేత వేణువో అన్నట్లు కర్రపట్టి ఆనంద సముద్రంలోని అలల నురుగా అన్నట్లున్న చిరునవ్వు ముఖంలో చిందులు తొక్కగా కృపాదృక్కులతో గోగణ సహితంగా నిలిచిన భక్త బృందాన్ని అవలోకిస్తున్న ఆ సుందర రమణమూర్తిని చూస్తే సవ్యాపసవ్య పాదాంగుష్ఠాలు ఊతగా నిలిచి జగన్మోహనకరంగా మురళీగానం చేయించిన శ్రీకృష్ణుడా అన్న తలపు కలగడం వింత కాదు. ఆ కృష్ణుడే రమణుడైతే చెవులు ఓరపెట్టుకుని అనిమేష నేత్రాలతో భగవత్కర స్పర్శానుభూతి చేత ఆనంద పారవస్యం పొంది విశ్వమే మరచిన మా లక్ష్మిని ఏమనాలి? ప్రకృతి స్వరూపిణి అయిన రాధయందున ఆమె దైవాంశ సంభూత కాకుంటే మానవ భాష ఎలా అర్థం చేసుకుంటుంది? నిన్న నిజంగా మానవ దృష్టికి అగోచరమైన గోలోకము, తదధిపతులైన ప్రకృతి పురుషులను చర్మచక్షులతో చూడగలిగామనడం అతిశయోక్తి కాదు సుమా. నా వెర్రి భావనకు నవ్వుతావేమో కానీ ఆ దృశ్యం అంత మనోహరంగా ఉంది. ఏటేటా ఈ గోపూజ జరుగుతూనే ఉంది. కానీ ఈ 7 భక్తులు లక్ష్మమ్మకు ఫోటో తీస్తామనడం వల్ల భగవానులు ఆమె ప్రక్కన నిలిచి
మాకీ దివ్య దర్శనం ఇచ్చారు. ఎంత సుదినమో! నా సంతోషం పట్టలేక నీకు రాస్తున్నా. ఇట్లు సోదరి. తర్వాతి లేఖ 24వ లేఖ జంట పావురాలు. 17 జనవరి 1946న సూరినాగమ్మ గారు వ్రాసిన లేఖ. 1945 సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఒక ఉదయం బెంగుళూరు ప్రాంతాల నుంచి వచ్చిన వెంకటస్వామి నాయుడు అనే భక్తుడు 2 పావురాలు తెచ్చి ఆశ్రమంలో అర్పించాడు. భగవానులది కని సరిసరి పిల్లులు మొదలైనవి బాధించకుండా కాపాడాలి కదా. వాటికెవరు పోషణ చేస్తారు? పంజరం కావాలి, ఆహారం పెట్టాలి. ఇదంతా ఎవరు చేస్తారిక్కడ? వారే తీసుకుపోవడం మంచిది అన్నారు. కావలసిన ఏర్పాట్లని చేస్తామని, ఆశ్రమంలోనే వాటిని ఉంచవలసిందని చెప్పి వారా జంట పావురాలను తెచ్చి స్వామి ఒడిలో పెట్టారు. భగవాన్ అత్యంత వాత్సల్యపూరితులై వాటిని చేరదీసి, రెండమ్మా రండి, పోరా మీరు ఇక్కడే ఉండిపోతారా? ఉండండమ్మా ఉండండి, పంజరం వస్తుంది అని చేతితో నిమురుతూ ఆదరంతో ఆ రెండింటినీ లాలించేసరికి అవి కదలక మెదలక సమాధిస్థులవలే నిమీలిత నేత్రాలతో అలాగే నిలిచిపోయినవి. భగవానులు వాటిని ఒడిలోనే ఉంచుకుని నిమరడం చాలించి నిశ్చల సమాధినిష్ఠులై ఆ జంట పావురాలను కృపాదృక్కులతో అవలోకిస్తూ పలకకుండా కూర్చున్నారు. ఆశ్రమంలో ఉన్న భక్తులు పంజరం ఎక్కడున్నది వెతికి తెచ్చేసరికి దాదాపు 1 గంట పట్టింది. చిత్రమేమంటే ఆ గంటసేపు ఆ పావురాలు కదలక మెదలక భగవానుడిలో సమాధిస్థులకు యోగిద్వయమో అన్నట్లు కూర్చున్నవి. వాటి భాగ్యం ఏమని చెప్పాలి? ఆ మహామహుడు తన అంకపీఠమందు ఉంచుకుని లాలించి హస్తదీక్షయా అన్నట్లు శిరస్సు మొదలు చిరుపాదం వరకు చేతితో నిమిరి చలనరహితమైన ఆనందానుభూతిని అందజేశారంటే తొలినోము ఫలం కాక మరేమనాలి? అదే కాదు సుమా, పంజరం వచ్చిన తర్వాత ఆ పావురాలను చేతితో నిమురుతూ బుజ్జగించి, పోండమ్మా పోండి, పంజరంలో భద్రంగా ఉండండి అని చెప్పి పంపి భాగవతంలో అవధూత యదు సంవాద ఘట్టంలో చెప్పిన గురు పరంపరలో పావురాలు ఒకటి అని చెప్పారు భగవాన్. ఎప్పుడో ఆ కథ చదివిన జ్ఞప్తి ఉంది. ఆ పావురాలు ఒళ్ళో ఉండగానే ఒక భక్తుడు వచ్చి ఇదేమి అని అడిగితే, ఏమో వచ్చారు వారు, పోరట, ఇక్కడే ఉంటారట, ఉన్న సంసారం చాలాకి ఇదొకటి వచ్చింది అన్నారు భగవాన్ బంధరహితమైన బాధ్యత వహిస్తూ. అన్న ఈ సంఘటనలని చూస్తూ ఉంటే ఎంతో చిత్రంగా ఉంటుంది సుమా. పూర్వం భరత చక్రవర్తి సర్వసంగ పరిత్యాగి అయి అడవిలో ఘోర తపస్సు చేసి కూడా చరమదశలో పెంపుడు జింక మీద తలపు కలుగుట వల్ల జింకగా పుట్టాడట. ఇంకా వేదాంత శాస్త్రంలోనూ భారతం భాగవతం మొదలైన పురాణాల్లోనూ ఇలాంటి కథలెన్నో ఉన్నాయి. ఏ జీవి గాని కర్మావశేషం అనుభవించడానికే నా దగ్గరికి వస్తుంది కనుక వేటిని రాకుండా నిషేధించవద్దని భగవాన్ చెప్పే ఉన్నారు కదా. ఆ పావురాలను చూస్తే తపోభంగమైన ఏ పుణ్యాత్ములో అనిపించింది. కాకుంటే అనన్య దుర్లభమైన శ్రీవారి అంకపీఠం ఎలా లభిస్తుంది? భగవాన్ పంచమ స్కందంలో ఒక పద్యం ఉంది. క్షమించాలి, భాగవతం పంచమ స్కందంలో ఒక పద్యం ఉంది. ఏమంటే, భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చు, నీ భారతవర్షమందు హరి పల్మరు బుట్టను జీవకోటికిన్ ధీరత తోడ తత్వముపదేశము చేయుచు చెల్మిసేయుచు నారయ బాంధవాకృతి కృతార్థుల చేయుచునుందు నింతయున్. చూడు, దానికిది తార్కాణం కాదు, ఏమంటావు? ఇట్లు సోదరి. 25వ లేఖ చిరుత పులిపిల్లలు. ఇది 18 జనవరి 1946న రాసిన లేఖ. దాదాపు 1 సంవత్సరానికి ముందు ఎవరో చిరుతపులి పిల్లలను రెండింటినీ పెంచుతూ భగవత్ సన్నిధికి తెచ్చారు ఒకనాడు. వాటికి పాలే ఆహారంగా ఇచ్చి లాలిస్తే హాల్లో అందరితో పాటు కలిసిమెలిసి తిరగటమే కాకుండా భగవంతుల సోఫా మీదకెక్కి వారి ఆదరం పొంది ఆ సోఫా పైనే పడుకుని సుఖంగా నిద్రపోయినాయి. ఈ దృశ్యం ఆశ్రమంలో భక్తులొకరు ఫోటో తీశారు. మధ్యాహ్నం 1 గంట మొదలు సాయంత్రం 3 వరకు వాటిని అలాగే సోఫా పైన ఉంచుకొని భగవానులు ఒదిగి కూర్చున్నారు. తర్వాత అవి లేచి అటూ ఇటూ తిరుగుతూ 4 వరకు ఉన్నవి. మరొకసారి ఆ పులిపిల్లలను సోఫా మీద ఉంచి భగవాన్ కొండకు వెళ్ళేటప్పుడు వారి ముందు టేబుల్ మీద కూర్చోబెట్టి ఫోటో తీశారు. సండే టైమ్స్లో ప్రకటించారు కూడా. చిత్రం ఏమిటంటే, ఆ పులిపిల్లలకు కూడా శ్రీవారి హస్తస్పర్శ వల్ల
ఒళ్ళు తెలియని నిద్ర వచ్చి సోఫా మీదే హాయిగా పడుకున్నాయి. అవి ఉండగానే ఉడతలు వచ్చి పప్పులు, పిచ్చుకలు వచ్చి బియ్యపు నూక తిన్నవి. పూర్వం జాతి వైషమ్యం లేకుండా తిరిగే జంతు సముదాయం చూచి ఇది ఋష్యాశ్రమం కాబోలు అనుకునేవారట. అవి పురాణగాథలు. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిన్న పావురాల కథ, గోపూజ నేను చదవగా విని ఇలాంటి సంభవాలెన్నో జరిగాయి. లోగడ రాసిందెవరు అన్నారు భగవాన్. ఈ పుస్తకం ప్రథమ ముద్రణ అయి రాగానే భగవాన్ సన్నిధిలో చదివితే పై విషయం విన్న భక్తులొకరు శ్రీవారిని ఉద్దేశించి, పచ్చయ్యమ్మ కోవెలలో ఉండగా పెద్ద పులి వస్తే ఎవరో భయపడి పరిగెత్తారట కదా అన్నారు. భగవాన్ అందుకొని, అవునవును, అక్కడ ఉండగా రంగసామయ్యంగారు వస్తూ పోతూ ఉండేవారు. వారొకనాడు బహిర్దేశానికి వెళితే అక్కడ ఒక పొదలో పులి కనిపించిందట. అదిలించబోతే గుర్రుమంది. వారికి ఒళ్ళు కంపరమెత్తి కూర్చున్నవారు కూర్చున్నట్లే లేచి, ఓ భగవానే, రమణ రమణ అని అరుస్తూ పరిగెత్తి రొప్పుతూ వస్తుంటే నేనెందుకో బయటికి వెళుతూ ఎదురయ్యాను. ఏవండి ఈ హడావిడి అంటే, అయ్యో పులి పులి, రండి స్వామి, గుళ్ళో దూరి తలుపులు మూసుకుందాం, లోపలికి వస్తుంది, రారే అంటూ నానా హంగామా చేశారు. నేను నవ్వుతూ, ఉండండయ్యా, ఏదీ పులి, ఎక్కడా లేదే అన్నాను. అదుగో ఆ పొదలో ఉంది అని అటువైపు చూపారు. నే చూస్తాను ఉండండి అని వెళ్ళి చూస్తే పులి లేదు. అయినా వీరికి భయం తీరలేదు. అది సాధు జంతువయ్యా, భయం లేదు అంటే నమ్మరు. అలా ఉండగానే ఇంకొకనాడు నేను ఆ కోవెల ఎదుట కోనేటి గట్టున కూర్చుని ఉండగా ఆ పులి వచ్చి నీరు త్రాగి నిర్భయంగా నన్ను చూస్తూ అటూ ఇటూ తిరిగి తన త్రోవన తాను పోయింది. అయ్యంగారు మాత్రం గుళ్ళో దూరి ఇదంతా చూచారు. నేనేమవుతానో అని వారికి భయం. ఆ పులి వెళ్ళిన తర్వాత నేను గుళ్ళోకి వెళ్ళి చూచారా, అదెంత సాధు జంతువో, మనం బెదిరిస్తే పైకి వస్తుంది కానీ లేకుంటే రాదు అని వారి భయం తీర్చాను. మేము ఆ తర్వాత అక్కడ ఎక్కువ రోజులు ఉండనూ లేదు అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. తర్వాతి లేఖ చికిత్స లేని వైద్యం, 26వ లేఖ. ఇది జనవరి 20, 1946న సూరినాగమ్మ గారు వారి అన్నయ్య గారికి వ్రాసిన లేఖ. భగవానులకు కాళ్ళనొప్పులు తగ్గడానికి విటమిన్స్ గల ఆహారం ఇస్తే మంచిది అని డాక్టర్ల సలహా వల్ల ఆహార పదార్థాలలో ఏదేదో మార్పిడి చేసి సేవకులు అప్పుడప్పుడు తైలం రుద్ది కాళ్ళు ఒత్తి తోచిన ఉపచారాలు చేస్తూ ఉంటే భగవాన్ చెలొక్తిగా, ఇంటికి చుట్టం వస్తాడు, చూచి చూడనట్లుంటే త్వరగా వెళతాడు, కానీ మర్యాద చేస్తే వెళ్ళనే వెళ్ళడు, వ్యాధి కూడా అంతే, మీరలా ఉపచరిస్తే అదెందుకు పోతుంది, లక్ష్య పెట్టకుంటే తానే పోతుంది అంటూ ఉంటారు. ఆ మధ్య విభూతి ఇచ్చి రోగాలు పోగొడతాను అని ఒక యువకుడు వచ్చి ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్లే రోడ్డున 1 మైలు దూరంలో మకాం చేశాడు. జనానికి వేలం వెరికదు ఆ విభూతి స్వామిని చూడాలని నేల ఈనినట్లు వ్యాధిగ్రస్తులు, దయ్యాలు పట్టినవారు, భూతాలు పట్టినవారు అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికి వచ్చేవారు. ఇక్కడేమన్నా విభూతుల, రక్షరేకుల దర్శనం చేసుకుని హాలు చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవారు. ఆ సమయంలో సేవకులు ఎవరన్నా కాళ్లకు తైలం రుద్దడానికి ఆరంభిస్తే భగవాన్ మందహాసం చేసి, పేష్, ఇది ఒకందుకు మంచిదేలే, ఇది ఒకందుకు మేలే, ఈ జనమంతా నన్ను చూచి ఈ స్వామి తానే కాళ్ళనొప్పులతో బాధపడుతూ ఇతరుల చేత పట్టించుకుంటున్నాడు, మనకేం చేస్తాడురా అని దగ్గరకు రాకుండానే పోతారు, మంచి ఉపాయం అనేవారు. 4 రోజుల క్రితం విటమిన్ ఆహారం ఎక్కువ కావడం వలనో విటమిన్ ఇంజెక్షన్ వలనో ఒకరు మరణించారు అన్న వార్త పేపర్లో చదివి అక్కడున్న డాక్టర్లందరినీ పిలిచి చూపించారు భగవాన్. మర్నాడు మరొక పేపర్లో వచ్చింది. మళ్ళీ చూపి 2 ఏళ్ల నుంచి నాకు విటమిన్ ఆహారం అంటూ ఏమేమో చేస్తున్నారు, అది చాలక ఇంజెక్షన్లు కూడా ఇవ్వాలని చూచారు, ఇది చూడండి ఏమైందో అని చిన్నపిల్లాడలే అనడం మొదలుపెట్టారు. బాలుని గతిని ఉన్మత్తుని భంగిని పరమయోగి ఆనందించున్ అన్నట్లు తాము సర్వజ్ఞులు అయ్యి కూడా తెలియని వారి వల్లే ప్రవర్తిస్తారు. తలచుకుంటే ఒక క్షణంలో అన్ని వ్యాధులు నివృత్తి చేయలేరా, చేసుకోలేరా, ఎవరో చూసుకుంటారులేమని వదిలేస్తారు, దేహం నాది అని లేనందున. 2-3 ఏళ్లకు ముందు శ్రీవారి శరీరానికి పచ్చకామెర్లు వచ్చినప్పుడు అన్నమంటే అసహ్యం తోచింది. దాదాపు 1 వారం 10 రోజులు వరిపేలాలే ఆహారంగా పుచ్చుకున్నారు. ఎచ్చెమ్మగారు మొదలియారుపాటి భగవానులకు అన్నం పెట్టందే తాము తినం అని వ్రతం పట్టడం వల్ల వారి వ్రతభంగానికి సహించలేక ఆమె అన్నంలో 4 మెతుకులు,
ఆమె అన్నంలో 4 మెతుకులు, ఈమె దానిలో 4 మెతుకులు పెట్టించుకుని ఆ పేలాలలో పొదువుకుని ఎలాగో మింగేవారు. ఎట్టి సమయంలోనూ ఇతరులను చిన్నబుచ్చనొల్లని ఆ కరుణకు మేరలేదు కదా. ఆ కామెర్లు పోగొట్టాలని వైద్యులెందరో మందులిచ్చారు. భగవాన్ వారి సంతృప్తికి ఆ మందులు తినేవారు. వీరి సంతృప్తికి ఈ అన్నము తినేవారు. దాని మేలు దీని కీడు వారిని అంటలేదు. నెలలు గడిచాయి. మద్రాసు నుండి పెద్ద డాక్టర్ను రప్పించారు. ఫలితం మామూలే. అందర్నీ రానిచ్చి అన్ని మందులు కానిచ్చి చిట్ట చివరకు తామే శొంఠి పిప్పళ్ళు ఇత్యాదులతో వైద్యం చేసుకున్నట్లు నటించి క్షణంలో మాయం చేసుకున్నారు ఆ కామెర్లను. ఎలా పోయింది అని ఇప్పుడెవరన్నా అడగండి చూద్దాం. ఇట్లు సోదరి. 27వ లేఖ. ఇది 21 జనవరి 1946లో సూరినాగమ్మగారు వారి అన్నయ్య గారికి రాసిన లేఖ. దాని పేరు భక్తి రుచి. పేలాలలో అన్నం పొదువుకుని తినడం గురించి నిన్న రాస్తుంటే మరొక సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఎచ్చమ్మగారి వంటలో కూర నార సరిగా ఉండేవి కావట. పదార్థాల రుచి కంటే భక్తి రుచే ఎక్కువగా పరిగణించే భగవానులకది గోచరింపకున్నా కొందరికి ఇది రుచింపక కొంతకాలం కిందట వేకోజామున కూరలు తరగడంలో భాగస్థులుగా ఉండేవారొకరు భగవాన్తో ప్రసంగవశంగా దీన్ని సూచిస్తే విని విని ఏమో మీకు బాగుండకపోతే మీరు తినకండి, నాకు బాగానే ఉంటుంది, నేను తింటాను అన్నారట భగవాన్. మరొకసారి ఆమె ఊళ్ళో లేకనో ఒంట్లో సరిగా లేకనో వారం 10 రోజులు ఎవరిచేతనో అన్నం పంపిందట. వడ్డించేవారు ఒకనాడు ఆ అన్నం సంగతి మరచి మిగతా వడ్డనంతా చేసి ముగించారట. మామూలుగా భోజనానికి ఉపక్రమించండి అని సైగ చేసి తాము కూడా తినుట ఆరంభించే భగవాన్ ఆనాడు ఎడమ చెయ్యి చెక్కిట చేర్చి కుడి చెయ్యి విస్తట్లో పెట్టుకుని పలక్కుండా కూర్చున్నారట. తినండి అనే సంజ్ఞ గాని తాము ఉపక్రమించుట కానీ కనపడక విస్తళ్ల ముందున్న వారంతా ఒకరి వంక ఒకరు చూడడం ప్రారంభించారు. వంట ఇంట్లో ఏమా ఏమా అన్న గుసగుసలు. అంతలో ఎచ్చమ్మ అన్నం వడ్డించలేదు అన్న మాట జ్ఞప్తికి వచ్చి అయ్యో మరచితిమి అని వడ్డిస్తే యథాప్రకారం సంజ్ఞ చేసి తాము కూడా భుజించారట. ఏ బీద భక్తులు గాని భక్తితో తెచ్చిన పచ్చి వేరుశనగలైన పంచపక్ష పరమాణాల కంటే ప్రీతితో కుచేలుని చేతి అటుకులు తిన్న కృష్ణమూర్తి వలె తినడం వారికి మామూలు. ఇట్లు సోదరి. ఇప్పుడు 28వ లేఖ. బ్రహ్మాస్త్రం. ఇది 22 జనవరి 1946లో సూరినాగమ్మగారు వారి అన్నగారికి రాసిన లేఖ. నిన్ననో మొన్ననో ఒక పిల్లవాడు 18 ఏళ్ళు ఉండవచ్చు ఎక్కడి నుంచో సైకిల్ మీద వచ్చాడు. హాల్లో పావుగంట కూర్చున్న తర్వాత భగవాన్ని సమీపించి ఓంకారం దాటాక ఎక్కడ అణగాలి అని ప్రశ్నించాడు. భగవాన్ చిరునవ్వుతో పరిహాసంగా ఓహో అలాగా, నీవిప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళతావు, ఏం తెలుసుకోవాలి, అసలు నీవెవరు, అది ముందు చెప్తే తర్వాత ఓంకారాన్ని గురించి ప్రశ్నిత్తూ గాని అన్నారు. అది నాకు తెలియదే అన్నాడు ఆ చిన్నవాడు. నీవున్నావన్న మాట స్పష్టమే కదా, నీవెలా ఉన్నావు, ఎక్కడున్నావు, అసలు నీ స్వరూపమేది, అది తెలుసుకో ముందు. తెలిసిన తర్వాత ప్రశ్న వస్తే అడుగుదువుగాని. ఓంకారం ఎక్కడ అణగితే మనకెందుకు, అణగిన వెనక ఏముంటే మనకెందుకు, నీవెక్కడ అణుగుతున్నావు, ఎలా వస్తున్నావు, నీ స్థితి గతి ముందు తెలుసుకుంటే మిగతా సంగతి ఆలోచిద్దాం అని భగవాన్ అనేసరికి బదులు చెప్పలేక నమస్కరించి వెళ్ళాడా కుర్రవాడు. పృచ్ఛకులకు ఇంతకంటే బ్రహ్మాస్త్రం ఏమున్నది, దాన్ని ప్రయోగించారంటే మరి మాట్లాడలేదు సుమా. నీవెవరవో తెలుసుకోమనే ఈ బోధకు బ్రహ్మాస్త్రమనే పేరెవరు పెట్టారమ్మా అని అంటావేమో. 2-3 ఏళ్ల క్రితం ఒక సన్యాసి వచ్చి అది చదివాను ఇది చదివాను అంటూ శ్రీవారిని ఏమేమో ప్రశ్నిస్తుంటే నీవెవరో తెలుసుకోమనే పాయింట్తోనే చాలాసేపు సమాధానాలు ఇస్తూ వచ్చారు భగవాన్. కడక అతడు వితండవాదంలోకి దిగేసరికి భగవాన్ స్వరంతో ఇన్నిసార్లు ప్రశ్నిస్తూ ఇంత నాదం చేస్తున్నావే కానీ నీవెవరవు అనే ప్రశ్నకు బదులు చెప్పవే. ముందు నా ఈ ప్రశ్నకు బదులిచ్చి తర్వాత వాదించు, అప్పుడు నేను సమాధానమిస్తాను. ఈ వాదించేదెవరో ముందు చెప్పు అని గట్టిగా అడిగారు. అతడందుకు ప్రత్యుత్తరం ఇయ్యలేక వెడలిపోయాడు. ఆ తర్వాత నేనా భావం తీసుకుని దివ్యాస్త్రం అనే పేరుతో 5 పద్యాలు రాసి చూపితే భగవాన్ నవ్వుతూ పూర్వం నాయన అంటే గణపతి ముని ఇక్కడున్నప్పుడు కపాలి కూడా ఇక్కడే ఉండేవారు.
వారు నన్ను ఏదైనా ప్రశ్నించాలంటే ముందే చేతులు జోడించి, స్వామి స్వామి, మీ బ్రహ్మాస్త్రం ప్రయోగించకుండా ఉంటే ఒక్క ప్రశ్న అడుగుతాను అనేవారు. ప్రసంగం మధ్యలో అసలు నీవెవరవు అని నా నోట వచ్చిందంటే అయింది, బ్రహ్మాస్త్రం ప్రయోగించారు, ఇంకేం మాట్లాడేది అనేవారు. వారు బ్రహ్మాస్త్రం అంటే మీరు దివ్యాస్త్రం అన్నారన్నమాట అని సెలవిచ్చారు. ఆ తర్వాత నేను కూడా బ్రహ్మాస్త్రమనే వాడుతూ వచ్చాను. నిజంగా ఈ అస్త్రానికి లొంగని వారెవరు? సకల వేదాంత సారంబు సంగ్రహించి యాత్మచిద్వహినిలో పుటం పమరపెట్టి ధ్యానమను సానబట్టిన నేనెవండ ననుచు వెడలిన దివ్యాస్త్రమగునుగాదే. ఇది ఆ పద్యం. ఇప్పుడు 29వ లేఖ. అది 23 జనవరి 1946లో వ్రాసిన లేఖ. అది ఆట, ఇది తేట. ఈ మధ్య భక్తులెవరో అడిగే ప్రశ్నలకు బదులు చెబుతూ భాగవతాంతర్గత హంసగీతలో ఉత్తమ సిద్ధలక్షణం తెలుపు శ్లోకం ఒకటి జ్ఞప్తికి రాగా భగవాన్ ఉత్సాహపూరితులై దానికి అనువాదంగా అరవంలో పద్యం రాశారు. బలరామరెడ్డి గారు అక్కడే ఉండి తెలుగులోనో అనడం వల్ల మొన్న ఉదయం భగవాన్ ఆటవిలదిలో ఆ శ్లోకానికి అనువాదం రాసి ఆ చిన్న గీతంలో భావం ఇమడలేదనో ఏమో అనుకుంటూ ఉంటే తేట గీతమైతే నయమేమో అన్నా నేను మెల్లగా. అలాగే మార్చవచ్చు అంటూ అది ఆట, ఇది తేట అన్నారు భగవాన్. నాకేదో చిత్రం అనిపించింది. మధ్యాహ్నం 2:30కు నేను వచ్చేసరికి తేటగీతిలో రాసి అంతా సరిపోయిందా చూడండి అని నాకిచ్చారు భగవాన్. నడక బాగా సాగనట్లున్నా భగవాన్ రాసిందే చాలు అన్న సంతోషంలో ఏమీ గమనించక భగవాన్ ఎలా రాసినా నాకు బాగానే ఉంటుంది అన్నాను. పోనీ ఈ చేతగానివాడు రాసింది ఒకరికైనా బాగుంటే అంతే చాలు అన్నారు భగవాన్. ప్రక్కన ఉన్నవారు పక్కున నవ్వారు. తాము చేతగాని వారట, ఇతరులంతా గొప్ప పండితులట. మాతృశులకిది తాకి రావాలని అనే మాట కాక మరేమిటి? అంతటితో పోయిందా? ఇక్కడ భావం లోపించింది, అక్కడ వ్యాకరణం పోయింది అంటూ రోజుల్లా బలరామరెడ్డితో యోచిస్తూ నిన్న ఉదయం పారాయణకు నేను వచ్చేసరికి ఒక విధంగా రాసిన పద్యం శ్లోకం సాఫీ రాసిన కాగితం నాకు ఇచ్చారు భగవాన్. ఇంటికి తెచ్చి చూసేసరికి ఒక అక్షరం దగ్గర సందేహం తోచడమే కాక ఆశ్రమం నోటుబుక్లో కాపీ చేసి ఈ కాగితం మనం ఉంచుకుందాము అన్న ఆశ కలిగి చక్కగా కత్తిరించి సంచిలో ఉంచుకుని 8ంటికి ఆశ్రమానికి వెళ్ళాను. నమస్కరిస్తుండగానే నేనే అక్షరమైతే సందేహించానో అదే చెప్పి మార్చాలి, నా కాగితం నాకు ఇచ్చేయండి, మరెవరైనా అడిగితే చూపవద్దు అని నా మనోగతాభిప్రాయాలు రెండూ గ్రహించినట్లే అన్నారు భగవాన్. నాకు ఆశ్చర్యం వేసింది. లోగడ ఇలాంటి సంభవాలు ఎన్నో జరిగినవి. కానీ నా కాగితం నాకు ఇచ్చేయమని పట్టుబట్టి బడిపిల్లవాడు అడిగినట్లు భగవాన్ అడిగితే నా ఆశకు సిగ్గు, వారి అదిలింపుకు వెరుపు, చిలిపి మాటలకు నవ్వు ఒకేసారి వచ్చినాయి. తెచ్చాను, ఇస్తాను అని ఇచ్చాను. ధనం దాచుకున్నట్లు దాచుకున్నారు. ఇంకా ఏదో వ్యాకరణం సరిలేదని అదని ఇదని నిన్నంతా గడిపారు. నన్ను అడిగితే భగవద్వాణికి వ్యాకరణం అడ్డుకుంటుందా అన్నాను. అది సరేలే అని నవ్వారు భగవాన్. చివరకు ఎలాగో శ్రీవారే తేటగీతిలో చక్కగా తయారు చేసి రాసుకోమని ఇవాళ నాకు ఇచ్చారు. వారి కాగితం వారికిచ్చే ఒప్పుదల మీద. ఈ చిన్న పనికి 3 రోజులు మాతో ఆటలాడినట్లు మాటలాడి తేటగీతిలో ముగించారు చివరికి. అది ఆట, ఇది తేట అన్న వారి మాటలకి ఇదే అర్థం కాబోలు. ఆ పద్యం దిగువన రాస్తున్నాను. తేటగీతి. ఒడలు నశ్వరమది స్థితం బుద్ధితంబో కర్మవశమున విదువడగలయగలదో తన్నెరింగిన సిద్ధుడు తనువుగనడు గుడ్డను మదిరా మదమున గ్రుడ్డివలనే. ఇట్లు సోదరి. ఇప్పుడు 30వ లేఖ. కోపం. ఇది 26 జనవరి 1946లో రాసిన లేఖ. నిన్న నూతనాగతులైన ఆంధ్ర యువకులొకరు తమ ఇంద్రియ చాపల్యమంతా భగవాన్కు నివేదించారు. అంతా మనస్సేనయ్యా, దాన్ని బాగు చేసుకో అంటే, అది సరే స్వామి, ఎంత తగ్గించుకుందామన్నా ఈ కోపం ఉందే, మళ్ళీ మళ్ళీ వస్తున్నది, ఏం చేసేది అన్నాడా అమాయకుడు. ఓహో అలాగా, ఆ కోపం మీద కోపడండి సరిపోతుంది అన్నారు భగవాన్. హాల్లో అంతా నవ్వులు.
నిజంగా అన్నిటి మీద కోపించుకునేవానికి తన కోపం మీద కూడా కోపం రాలేదేమని కొంచెం లోదృష్టికి వస్తే అన్ని కోపాలకు అతిథుడవుతాడు కదా. 2-3 ఏళ్ల క్రితం చొరవగల భక్తులొకరు వచ్చి తన్నెవరో సదా దూషిస్తున్నారని భగవాన్‌తో 5-6 సార్లు చెప్పారు. భగవాన్ వింటూ ఊరుకున్నారు. ఎన్నిసార్లు ఎంత దూరం చెప్పినా సమాధానం రాకపోవడం వల్ల ఆ భక్తుడు ఆగలేక, అనవసరంగా అంత తిడుతుంటే నాకు కోపం వస్తున్నది. ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదే, ఏం చేయాలి అన్నాడు. భగవాన్ నవ్వుతూ, ఏం చేయాలా, నీవు కూడా వారితో చేరి నిన్నే తిట్టుకో సరిపోతుంది అన్నారు. అందరికీ నవ్వొచ్చింది. ఆ భక్తునికేమీ తోచక సరిపోయింది. నన్ను నేనే తిట్టుకోవాలా అన్నాడు. అవునయ్యా, నీ శరీరాన్ని కదా వారు దూషించేది. కోపతాపములకు నిలయమైన ఈ శరీరం కంటే మనకు శత్రువులెవరు? దీన్ని స్వతహా మనమే ద్వేషించవలసి ఉంది. మనం అట్లా చేయక ఏమరి ఉన్నప్పుడు ఎవరైనా దూషిస్తే మనల్ని ప్రబోధిస్తున్నారనుకుని అప్పుడైనా తెలివి తెచ్చుకుని మనం కూడా వారితో చేరి దీన్ని నిందించి నిరసించాలి. కానీ ఎదురు తిరిగితే లాభం ఏమిటి? ఎదురు తిడితే ఏం లాభం? అలా దూషించే వారినే మిత్రులుగా భావించాలి. వారి మధ్యన ఉంటేనే మనకు మేలు. భూషించే వారి వద్ద కంటే ఏమరిపోతాం అన్నారు భగవాన్. భూషించే వారి వద్ద ఉంటే ఏమరిపోతాం అన్నారు భగవాన్. 1924 జూన్లో ఆశ్రమంలో దొంగలు ప్రవేశించి భక్తులను బాదుటే కాక భగవానులను తొడమీద కొట్టి పారిపోయిన తర్వాత ఒకరి దెబ్బలొకరు చెప్పుకునేటప్పుడు భక్తులంతా భగవాన్ని కూడా కొట్టారే దుర్మార్గులు అని అంటే భగవాన్ నవ్వుతూ, ఓహో, మీరంతా పూలతో పూజిస్తే వారు కర్రతో పూజించారు, అదీ పూజే, ఇది గ్రహించినప్పుడు అది మాత్రం గ్రహించవద్దాయే అని అన్నారట. వారి బోధ ఆచరణ రూపంగా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనమే కదా. ఇట్లు సోదరి. ఇవాళ ఈ 30వ లేఖ వద్ద ఆపేద్దాం మనం. ఇవన్నీ కూడా అందరికీ నచ్చే ఉంటాయి, తప్పకుండా నచ్చుతాయి. దీనిలో చాలా మంచి భావం ఉంది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోకండి, నాకు నేను చెప్పుకుంటున్నాను. అదేంటంటే పూలతో పూజిస్తే వీళ్ళు కర్రతో పూజించారని అన్నారు. అంటే ఆ దూషణ భూషణాలన్నీ కూడా వారు సమానంగా స్వీకరించారు అని అర్థం, అంతే కదా. లేకపోతే తిట్టినప్పుడు కోపం తెచ్చుకొని, పొగిడినప్పుడు పూజించినప్పుడు సంతోషపడిపోయి అలా మామూలు మనుషుల్లాగానే సుఖదుఖాలకు వారు స్పందిస్తూ ఉంటే ఇంకా వారికి మనకు తేడా ఏముంది? గురువులు గురువులే. అందుకే ఆయన పూలతో పూజని ఎలా అయితే స్వీకరించారో భక్తులు చేసిన పూజని, అలాగే దొంగలు కర్రతో కొట్టిన దాన్ని కూడా పూజగానే భావించారు. అది మహాత్ముల లక్షణం. ఇలా ప్రతి లేఖలోనూ మనకి ఎన్నో ఎన్నో నేర్చుకోవాల్సినవి కనిపిస్తూనే ఉంటాయి. అదే కదా మరి గురువులు మనకు చేసే ఉపదేశాలను మేలును. కాబట్టి మీరు దీన్ని బాగా ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ధన్యవాదాలండి.